వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు అడవుల్లో మళ్లీ అలజడి మొదలైంది. భద్రతా బలగాలు కరకట్టుల ఆపరేషన్ కకారు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. మావోయిస్టుల కోసం చర్చ్ ఆపరేషన్ బలగాలు వేగవంతం చేశాయి. భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగా ఆపరేషన్ కకార్ నుంచి కొంతమంది బలగాలను కేంద్రం వెనక్కి రప్పించింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధానికి బ్రేక్ పడడంతో మళ్లీ బలగాలను కర్రెగుట్టకు పంపినట్లు తెలుస్తుంది. ఇక గత రాత్రి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు కరకట్టులో ప్రవేశించినట్లు సమాచారం. ఇక ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ అలజడి మొదలైంది. భద్రతా బలగాలు కరకట్టుల ఆపరేషన్ కకార మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఇక మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ బలగాలు వేగవంతం చేశాయి. దీనిపై మరింత సమాచారం మా భద్రాద్రి నుంచి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. గత 4 వారాలుగా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి వాజేడు, వెంకటాపురం, అలాగే బీజాపూర్ జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైనటువంటి ఫారెస్ట్ ప్రాంతాల్లో యొక్క పోలీసు భద్రతా బలగాలు కర్రెగుట్టలు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకొని అక్కడ ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాత ఈ యొక్క 2 గుట్టలను మాత్రం స్వాధీనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి 15 గుట్టల్లో 2 గుట్టలను మీరు స్వాధీనం చేసుకొని ఆ గుట్టలపై జాతీయ జెండాను కూడా ఎగరవేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో భారత్ కు పాకిస్తాన్ కు మధ్య వారు ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క భద్రతా బలగాలను మళ్ళీ సరిహద్దు అంటే పాకిస్తాన్ భారత్ సరిహద్దుకు యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పంపించేందుకు ఈ యొక్క కర్రగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతా బలగాలను వెనక్కి రప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి భారత్ పాకిస్తాన్ ఈ యొక్క కాల్పుల విరమణ ఏదైతే ఉందో 6 నెలల పాటు ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈ యొక్క ప్రశాంత వాతావరణం భారత్ పాక్ సరిహద్దుల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ప్రశాంతంగా ఉండటంతో ఈ యొక్క వెనక్కి పిలిపించుకున్నటువంటి భద్రతా బలగాలను మళ్ళీ ఈ యొక్క కర్రెగుట్ట ప్రాంతానికి పిలిపించి ఈ యొక్క కర్రెగుట్టలు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాల్లో ఇంకా 13 గుట్టలను వీరు సెర్చ్ ఆపరేషన్ చేయాల్సి ఉండగా వీటిని మళ్ళీ ఈ యొక్క ఆపరేషన్ మొదలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తోంది వరుణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.